కేటీఆర్ అరెస్ట్. ఈ న్యూస్ బీఆర్ఎస్ ను తెగ టెన్షన్ పెట్టేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అయితే ఎట్టా? అసలే టైం బాలేదు. కేసీఆర్ ఆరోగ్యము బాగోలేదు. ఫ్యామిలీలో సఖ్యత లేదు. గులాబీ బాస్ ఫామ్ హౌస్ విడిచి రావట్లేదు. కవితక్క కారు దిగేశారు. అటు కేసీఆర్ రాక, కవిత లేక కేటీఆర్ జైలుకు వెళితే ఏంటి పరిస్థితి? గులాబీ దండులో తీవ్ర ఆందోళన నెలకొంది. తెలంగాణ భవన్లో సీరియస్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నా ఇంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేకపోయేదేమో. కానీ స్వయంగా కేటీఆరే తన అరెస్టుపై లీకులు ఇవ్వడమే ఇంతటి ఉత్కంఠకు కారణంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆయన. ఎన్నిసార్లైనా విచారణకు వస్తానంటూనే మహా అయితే అరెస్ట్ చేస్తారంటూ మళ్లీ జైలుకెళ్లాల్సి వచ్చినా రెడీ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కేటీఆర్ మాటలను బట్టి చూస్తే తాను అరెస్ట్ అవుతాన్ని ఫిక్స్ అయ్యారా? అరెస్టుపై ఆయన దగ్గరేమైనా ఇన్ఫో ఉందా? అరెస్ట్ పేరుతో కావాలని పొలిటికల్ టెన్షన్ క్రియేట్ చేయాలని అనుకున్నారా? ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన వ్యవహారమంతా ఆయనకే బాగా తెలుసు కాబట్టి తన అరెస్ట్ తప్పదని పరోక్షంగా హింట్ ఇచ్చారా? లేదంటే ఇదంతా క్యాడర్ను రెచ్చగొట్టే మైండ్ గేమా అంటూ చర్చ మొదలైంది. కట్ చేస్తే సరిగ్గా ఇదే టైంలో హరీష్ రావు బీఆర్ఎస్ ఆఫీస్లో కీలక సమావేశం పెట్టడం మరింత ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది. లాయర్లతో బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. అంటే కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే వెంటనే బెయిల్ కోసం ట్రై చేయొచ్చా? ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి మ్యాటర్స్ చర్చించడానికే లాయర్స్తో హరీష్ రావు మీటింగ్ అంటూ భవన్ బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. అడ్వకేట్స్తో పాటు బీఆర్ఎస్ ప్రముఖ లీడర్స్తోనూ హరీష్ రావు మంతనాలు జరుపుతూ ఉండడం ఇంకాస్త ఆసక్తికరం. హరీష్ రావు స్కెచ్ ఏంటి? పార్టీ పరంగా ఏం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు? కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేయాలనా? విధ్వంస రచన కూడా రచిస్తున్నారా? కేటీఆర్ అరెస్ట్ అయితే ఏదో కొంప మునిగేంతలా అల్లర్లతో సీన్ క్రియేట్ చేసే వ్యూహం ఏమైనా తయారవుతోందా? లేదంటే కేటీఆర్ జైలుకు వెళితే నెక్స్ట్ బాస్ తానేనంటూ హరీష్ రావు ప్లాన్ బి రెడీ చేస్తున్నారా? లోపల ఏదో జరుగుతోందని అనుమానం బయటకు బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నేతల్లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దడరేపుతోంది. అయితే నిన్నటికి నిన్న విచారణ ముగిసిన తర్వాత దాదాపు 7 గంటల పాటు విచారించినా అరెస్ట్ అయితే కాలేదు కేటీఆర్. దీంతో కాస్త అందరూ ఊపిరి పీల్చుకున్న ఈ రోజు కాకపోతే రేపైనా కేటీఆర్ ఊచలు లెక్క పెట్టడం ఖాయమంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారతాయి, రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.